Question number 8. XYZ wants to purchase ABC Limited by exchanging 0.7 of its shares. Relevant financial data ichadu equity shares, EPS, market price per share. Illustrate the impact of merger on EPS of both the companies. So first, impact of merger on EPS of both the companies. Particulars: XYZ ABC Limited wants to purchase. Acquirer avadu XYZ wants to purchase kabatti idu rarro vidri okay. EPS after merger, EPS before merger. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని చూపించేది ఇంపాక్ట్ ఆఫ్ మర్జర్ ఆన్ ఈపీఎస్ ఆఫ్ బోత్ ద కంపెనీస్. ఇంపాక్ట్ ఆఫ్ మర్జర్ ఆన్ ఈపీఎస్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ అంటే బిఫోర్ మర్జర్ ఎలా ఉంది ఈపీఎస్, ఆఫ్టర్ మర్జర్ ఎలా ఉంది దాన్నే ఇలా అంటన్నమాట. ఓకే, ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్. ఈపీఎస్ మనకేం తెలుసు, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఆల్రెడీ ఈపీఎస్ ఇచ్చేసాడు కదా 40, నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs. సో ఇది అలాగే ఏబీసీ లిమిటెడ్ కూడా 28 ఇంటూ 4 lakhs, టోటల్ వచ్చేసి 12 lakhs. సో ఈ వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్కి టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఎంత 512, 10 lakhs. ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఇచ్చాడు, 0.7 ఇచ్చాడు. కాబట్టి ఎక్వైరీ కంపెనీలో ఇది XYZ కనుకో, ఇదేమో ఏబీసీ లిమిటెడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయో 4 lakh షేర్స్, 4 lakh ఇంటూ 0.7. ఓకే, ఈపీఎస్ ఎంత వచ్చింది, 40 వచ్చింది. ఓకే, ఏబీసీ యొక్క ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఏంది, ఇది ఆఫ్టర్ ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ కదా ఇది. ఇప్పుడు ఇది ఏంటంటే ఈపీఎస్ బిఫోర్ మర్జర్, ఈపీఎస్ బిఫోర్ మర్జర్. ఈపీఎస్ బిఫోర్ మర్జర్ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చేసాడు కాబట్టి నేను ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ అంటే దేనికి కన్విన్స్ అయ్యా, 40 డన్. ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్. ఈపీఎస్ బిఫోర్ మర్జర్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏబీసీ లిమిటెడ్ ఏ రేట్ తీసుకోవాలి. 1 second. ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ ఎంత ఇచ్చాడు, ఇది ఎలా ఆలోచించాలంటే ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ అంటే మర్జ్ అయిపోయిన తర్వాత రెండింటికి ఒకటే ఈపీఎస్ ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెంట్ ఈపీఎస్ ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్ వీఆర్ థింకింగ్ ఫ్రమ్ ద స్టాండ్ అలోన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కన్సాలిడేటెడ్గా ఆలోచించకూడదు, స్టాండ్ అలోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. స్టాండ్ అలోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇక్కడ ఏంటి, ఏబీసీ యొక్క ఈపీఎస్ ఎంత ఇది, ఏబీసీది కూడా ఎంత ఇద్దంటే చూడు, ఏబీసీది ఎంత ఈపీఎస్ దానిది కూడా 40 ఉంటుంది. కానీ ఈక్వలెంట్ ఈపీఎస్ కింద మార్చాలంటే ఆడిచ్చిన స్వాప్ రేషియో ఏంటి, 0.7 ఇచ్చాడు. ఎక్స్చేంజ్ రేషియో ఇంటూ 0.7 చేసి దీని స్టాండ్ అలోన్ ఈపీఎస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అది చేస్తే 28 వస్తుంది. సో దట్ ఈస్ ద లాజిక్ అనమాట. ఓకే, డన్. ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఏం అడిగాడు, గెయిన్ ఫ్రమ్ మర్జర్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఇఫ్ ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ 1:1. గెయిన్ ఎంత, ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ కోటెడ్ ఎక్స్చేంజ్ రేషియో 1:1 for merger. Assuming the PE ratio of XYZ Limited will remain unchanged after the merger, what will be the gain from merger of ABC Limited? Gain from the merger of ABC Limited ఎంత అంటే, గెయిన్ అనేది ఎలా చెప్తామంటే ఇది బిఫోర్ మర్జర్ ఆఫ్టర్ మర్జర్ మధ్య డిఫరెన్స్ ఉన్నదే గెయిన్ అయింది, అంతే కదా. అంతేనా, రెండు కంపెనీల్లో గెయిన్ ఎంత ఉందో చూడాలంటే రెస్పెక్ట్ ఇది చూడండి. ఇక్కడ ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఉంది, XYZ ఈజ్ ద ఎక్వైరర్, వీడు ఎక్వైరీ. సో
మనకేమి ఇచ్చాడు, ఈ ఎంపీఎస్ ఆఫ్టర్ మర్జర్, ఎంపీఎస్ బిఫోర్ మర్జర్. ఎంపీఎస్ ఆఫ్టర్ మర్జర్ అంటే ఏం తీసుకుంటాను నేను, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంపీఎస్ ఆఫ్టర్ మర్జర్ అనేది ఎంత అనేది ఫైండ్ చేయాలి. వీ డోంట్ నో దిస్ రేట్. ఓకే, ఎంపీఎస్ క్యాల్కులేట్ చేయడానికి మనకి ఏం ఫార్ములా ఉంది, ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఆఫ్టర్ మర్జర్ అంటే ఎలా చేస్తావు, న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో చేస్తే వస్తుంది అనమాట. ఎంపీఎస్ ఆల్రెడీ బిఫోర్ మర్జర్ ఆల్రెడీ మనకి ఎంపీఎస్ ఇచ్చేసాడు చూడు క్వశ్చన్లో. ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 250 ఫర్ XYZ అండ్ 160 ఫర్ ఏబీసీ లిమిటెడ్. అలాగే ఈపీఎస్ కూడా ఇచ్చేసాడు, ఇది 40, 28. సో దీన్ని బట్టి నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేయి, ఎంపీఎస్ బై ఈపీఎస్ కాబట్టి. వన్స్ యూ గెట్ ద పిఈ రేషియో, ఇప్పుడు నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి, న్యూ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. న్యూ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాం, న్యూ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అయితే వీడికి ఇందులో స్పెసిఫిక్గా చెప్తున్నాడు చూడు, ఎక్స్చేంజ్ రేషియో 1:1 అంట. అంటే 10 lakhs ఇంటూ 40 అండ్ 4 lakhs ఇంటూ 28 డివైడ్ బై టోటల్ ఎర్నింగ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత 10 lakhs, అలాగే దీని ఏమో 4 lakhs చేస్తే ఎంత వచ్చింది, 512 lakhs డివైడ్ బై 14 lakhs ఈజ్ ఈక్వల్ టు 36.57 ఈజ్ ద న్యూ ఈపీఎస్. ఈ న్యూ ఈపీఎస్ నట్టుకెళ్ళి పిఈ రేషియోతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ పిఈ రేషియో ఎంత వచ్చింది, 6.25. సో దీని పిఈ రేషియో ఇంటూ ఈపీఎస్ చేసినప్పుడు నీకు ఎంత వచ్చింది, 228.56. సో దీన్నే నేను ఏం చేసుకుంటాను, ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ అని చెప్పి తీసుకుంటున్నాను. రెండు కంపెనీల్లో ఒకటి ఉంటుంది ఈపీఎస్, మార్కెట్ ప్రైస్ కూడా ఎంత ఉంటుంది. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, గెయిన్ ఫ్రమ్ మర్జర్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఇఫ్ ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ 1:1. వాట్ విల్ బి ద గెయిన్ ఫ్రమ్ మర్జర్ అంటే ఏంది, ఆఫ్టర్ బిఫోర్ 160 ఉండేది, ఇప్పుడు ఏమైంది 228 అయింది. ఎంత పెరిగింది గెయిన్, ఇడికి 268.56. XYZది బిఫోర్ ఏమో 250 ఉండేది, కానీ మెర్జర్ అవ్వడం వల్ల తగ్గిపోయింది, దెర్ ఇస్ ఎ లాస్. ఓకే, వాట్ విల్ బి ద గెయిన్ ఆర్ లాస్ టు ద షేర్ హోల్డర్స్ అనేది నెక్స్ట్ పాయింట్. మ్యాక్సిమం గెయిన్ ఆర్ లాస్ టు ద షేర్ హోల్డర్స్, మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో. ఓకే, ఏంది, వాట్ విల్ బి ద గెయిన్ ఆర్ లాస్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ XYZ లిమిటెడ్. XYZ లిమిటెడ్ గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందంటే లాస్ కదా వచ్చింది. చూడు XYZ లిమిటెడ్కి లాస్ ఎంత వచ్చింది, 21.44. అది థర్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ ద మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో యాక్సెప్టబుల్ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ XYZ లిమిటెడ్. మ్యాక్సిమం ఎంత ఇవ్వాలంటే వచ్చిన ఈపీఎస్ అంతా షేర్ చేయాలి. దాన్ని ఎలా చేస్తావు, ఇన్ ద రేషియో ఆఫ్ ఈపీఎస్ ఎట్ మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో, మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో నో గెయిన్ నో లాస్, దట్ ఈస్ ద రేషియో ఇన్ ద రేషియో ఆఫ్ ఈపీఎస్. ఈపీఎస్ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 40:28. బిఫోర్ మర్జర్ 40:28 రేషియోలో ఉంది. ఎక్స్చేంజ్ రేషియో అలా అదే అవ్వాలి, ఎక్వైరీ ఇస్టు రర్ 28:40, 0.7. న్యూ షేర్స్ ఎంత ఇస్తున్నాడు అడిగి, 4 lakh షేర్స్. 4 lakh షేర్స్ హోల్డర్స్కి 2,80,000 షేర్స్ ఇస్తాం. అది పోస్ట్ మర్జర్ ఎంపీఎస్ చూడు, టోటల్ ఎర్నింగ్స్ అంటే బోత్ కంపెనీస్ 40 ఇంటూ ఈపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ 4 lakh ఇంటూ ఈపీఎస్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని వస్తున్నాయి. XYZకి ఏమో 10 lakhs ఉన్నాయి, వీడికేమో ఎన్ని ఉన్నాయి, వీడికి 10 lakhs ఉన్నాయి, వీడికేమో కొత్తగా ఎన్ని ఇష్యూ చేసాం, 2,80,000. రెండింటిని కలిపితే 12,80,000. ఓకే, ఇఫ్ యూ సాల్వ్ ద ఈపీఎస్ ఎంత వచ్చింది, 40, సేమ్ యాజ్ మర్జర్ యాజ్ ప్రీ మర్జర్ ఈపీఎస్. ప్రీ మర్జర్ ఈపీఎస్ ఎంత ఉందో పోస్ట్ మర్జర్ ఈపీఎస్ కూడా అంతే వచ్చింది. ఇక్కడ నీకు చెకింగ్ పాయింట్ ఏంటంటే ఈపీఎస్ 40 వచ్చిందా, 40ని మొత్తం 40 ఇంటూ 4 lakhs చేస్తే అంత వచ్చింది, 60 lakhs. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో యాక్సెప్టబుల్ టు XYZ లిమిటెడ్ ఈజ్, ఇదే సమ్ము ఇక్కడితో అయిపోవాలి యాక్చువల్లీ. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో అంటే 0.7 కదా. చూడు ఇక్కడ ఓల్డ్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, ఓల్డ్ ఎర్నింగ్స్ ఇప్పుడు ముందు మనం అక్కడికి ఎంత షేర్ చేసుకోవడం, 28 రూపీస్ చొప్పున 4 lakhs. ఓల్డ్ ఎర్నింగ్స్ 4 lakhsకి షేర్స్కి 28 రూపీస్, 112 lakhs ఇచ్చాం. ఇప్పుడు న్యూ ఎర్నింగ్స్లో ఎంత ఇస్తున్నాం, న్యూ ఎర్నింగ్స్లో కూడా అంతే ఇవ్వాలన్నాడు. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో యాక్సెప్టబుల్ షేర్ హోల్డర్.
ఇప్పుడు వచ్చిందంతా 2,80,000, దాని నెంబర్ ఆఫ్ షేర్స్, దాన్ని ఒక్కొక్కరికి ఈపీఎస్ 40 రూపీస్లోకి షేర్ చేస్తే అప్పుడు కూడా సేమ్ ఇస్తున్నాం. దెర్ ఇస్ డిటర్మిన్ ద మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో యాక్సెప్టబుల్ అంటే ఈ పాయింట్ దగ్గర వాడికి లాస్ రాకూడదు, గెయిన్ రాకూడదు, అది పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, స్టడీ మెటీరియల్ 9th క్వశ్చన్. XYZ లిమిటెడ్ ఈజ్ కన్సిడరింగ్ మెర్జర్ విత్ ఏబీసీ లిమిటెడ్. XYZ లిమిటెడ్స్ షేర్స్, అది ఏబీసీ లిమిటెడ్ ఎక్వైరీ ఏమో XYZ, ఎక్వైరీ వచ్చేసి ఏబీసీ. కరెంట్లీ ట్రేడెడ్ ఎట్ 20 రూపీస్. సో వాడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ప్రీ మర్జర్ ఈపీఎస్ అడిగింది, రాసుకుంటున్నాను. వాట్ ఈస్ ద ప్రీ మర్జర్ ఈపీఎస్ అండ్ పిఈ రేషియో ఆఫ్ బోత్ ద కంపెనీస్ అది అడిగాడు. ఇక్కడ నీకు 2 కంపెనీలు ఇచ్చాడు, XYZ, ఏబీసీ లిమిటెడ్. ఎంపీఎస్ ఎంత చెప్తున్నాడు, కరెంట్లీ ట్రేడెడ్ ఎంపీఎస్ మార్కెట్ ప్రైస్ XYZ ఏమో 20 రూపీస్. ఇట్ హ్యాస్ 2,50,000 షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయట, 2,50,000 షేర్స్. అమౌంట్ 1,05 lakhs అండ్ ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ 1,25,000 షేర్స్. 1,25,000 షేర్స్ అండ్ ఇట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏమో 10 రూపీస్. ఓకే, అండ్ ఇట్స్ ఈఏటీ ఈజ్ 1,25,000. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 1,25,000. అంటే ద మర్జర్ విల్ బీ ఎఫెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఎ స్టాక్ స్వాప్ ఎక్స్చేంజ్. ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ అగ్రీడ్ టు ప్లాన్ అండర్ ద XYZ లిమిటెడ్ విల్ ఆఫర్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ షేర్స్. వాట్ ఈస్ ద ప్రీ మర్జర్ ఈపీఎస్? ప్రీ మర్జర్ ఈపీఎస్ ఏంటి అని అడుగుతున్నాడు అక్కడ. ఈ ఈపీఎస్ అంటే తెలుస్తుంది కదా, ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎర్నింగ్స్ ఆల్రెడీ క్వశ్చన్లోనే చెప్తున్నాడు చూడు. ఈఏటీ రెండింటికి, ఈఏటీ వచ్చేసి ఒకదానికి 5 lakhs, ఇంకో దానికి వచ్చేసి 1,25,000. ఓకే, టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. 5 lakhs ఇస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 2,50,000. ఎర్నింగ్స్ ఎంత, 1,25,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 1,25,000. నీకు ఎంత వచ్చింది, ఈపీఎస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, పిఈ రేషియో కావాలి. హౌ యూ విల్ క్యాలిక్యులేట్ పిఈ రేషియో? ఎంపీఎస్ బై ఈపీఎస్. ఎంపీఎస్ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ, ఎంత ఉంది, 20 రూపీస్ ఎంపీఎస్ ఉంది. ఓకే, ఈపీఎస్ ఎంత ఉంది, 2:1. సో పిఈ రేషియో కూడా వచ్చేసింది. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సాల్వ్డ్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఏబీసీ లిమిటెడ్స్ పిఈ రేషియో ఈజ్ 6.4, వాట్ ఈస్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్, వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేషియో, వాట్ విల్ XYZ లిమిటెడ్స్ పోస్ట్ మర్జర్ ఈపీఎస్ బి? ఇది అడిగిన పాయింట్స్ అవి. అయితే మనకేమిచ్చాడు, మనం కనుక్కోవాల్సినవి ఏంటంటే, ఇఫ్ పిఈ రేషియో 6.4, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేషియో, నెక్స్ట్ పోస్ట్ మర్జర్ ఈపీఎస్ ఆఫ్ XYZ లిమిటెడ్. ఓకే, ఇవి మన క్వశ్చన్స్. సో ఫస్ట్ ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్. హౌ యూ విల్ ఫైండ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ రే? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. అడేమడుగుతున్నాడు, వాట్ విల్ బి XYZ లిమిటెడ్ పోస్ట్ మర్జర్ ఈపీఎస్ అన్నాడు కాబట్టి, అంటే ఎంపీఎస్ ఆల్రెడీ డే 1లో అది ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఏమడుగుతాడు, పోస్ట్ మర్జ్ అయిన తర్వాత ఎంపీఎస్ ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా దాని అర్థం. ఇప్పుడు ఎంపీఎస్ ఎంత, ఫస్ట్ ఎంపీఎస్ అంటే ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఈపీఎస్ ఎంత, 1. ఇక్కడ ఇచ్చాడు చూడు, ఏబీసీ లిమిటెడ్కి అయితే క్యాలిక్యులేట్ చేసేది మనం. ఇది రాసుకో, ఏబీసీ లిమిటెడ్ క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క ఈపీఎస్ 1, దాని పిఈ రేషియో ఎంత ఇచ్చాడు, 6.4 ఆల్రెడీ ఇచ్చేసాడు. సో కొత్త రేటు 6.4. సో నెక్స్ట్ ఏంటంటే, ఎంపీఎస్ ఆల్రెడీ XYZ లిమిటెడ్, ఏబీసీ లిమిటెడ్ ఆల్రెడీ ఎంత ఉంది, XYZ లిమిటెడ్ 20 ఉంది, ఏబీసీ లిమిటెడ్ 6.4. ఇప్పుడు రివైజ్ అయింది, 10 నుంచి 6.4కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేషియో. మళ్ళీ ఈ క్వశ్చన్ని ఇది ఈపీఎస్లో ఇవ్వాలా, ఎంపీఎస్లో ఇవ్వాలన్నది ఇక్కడ నీకు క్లియర్గా చెప్తున్నాడు. ద మర్జర్ విల్ బీ ఎఫెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఎ స్టాక్ ఎక్స్చేంజ్ దే హ్యాస్ అగ్రీడ్ టు ప్లాన్ అండర్ విచ్ XYZ లిమిటెడ్ విల్ ఆఫర్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ షేర్స్. దాని యొక్క కరెంట్ మార్కెట్ వాల్యూని, అంటే మార్కెట్ వాల్యూ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఎక్స్చేంజ్ రేషియో యాజ్ అ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు చూడు, ఎక్వైరీ ఈజ్ టు రర్రో. మార్కెట్ ప్రైస్ ఎంత దీనిది, ఏబీసీ లిమిటెడ్ ఇస్ ద ఎక్వైరీ యొక్క 6.4 ఈజ్ టు 20. అంటే దాని అర్థం ఏంటి, ఎలా రాస్తాం, 6.4 ఈజ్ టు 20 ఎక్స్చేంజ్ రేషియో అనమాట. నెక్స్ట్ ఏంటి, వాట్ విల్ బీ
XYZ లిమిటెడ్స్ పోస్ట్ మర్జర్ ఈపీఎస్. పోస్ట్ మర్జర్ ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా చెప్పు. పోస్ట్ మర్జర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. మధ్య అయిపోయిన తర్వాత టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఎంత, దీని యొక్క ఈఏటీ 5 lakhs, దీనిదేమో 1,25,000 ఇక్కడే డిటర్మైన్ చేసాం ఆల్రెడీ ఈఏటీ. ఆ తర్వాత షేర్స్ ఎంత, మీ దాంట్లో ఎక్వైరర్ దాంట్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి, 2,50,000 షేర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే 2,50,000 షేర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎక్వైరీ దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 1,25,000 షేర్స్ ఉన్నాయి. ఓకే ఈ 1,25,000 షేర్స్ని ఎక్స్చేంజ్ స్వాప్ రేషియో ఎంత ఇచ్చాడు 0.3 ఇప్పుడు డిటర్మైన్ చేసిన దాంట్లో మల్టిప్లై చేసి తీసుకుంటే న్యూ ఈపీఎస్ వస్తుంది, పోస్ట్ మర్జర్ ఈపీఎస్ వచ్చేసింది. ఓకే అన్నీ కన్వర్ట్ చేసాం కదా. నెక్స్ట్ పాయింట్ ఏమడుగుతున్నాడు, వాట్ షుడ్ బి ద ఎక్స్చేంజ్ రేషియో ఇఫ్ XYZ లిమిటెడ్ ప్రీ మర్జర్ అండ్ పోస్ట్ మర్జర్ ఈపీఎస్ ఆర్ టు బి ద సేమ్. ఇది సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ముందు మర్జ్ అవ్వకముందు ఈపీఎస్ ఎంత ఉందో ఇప్పుడు అంత ఉండాలంటే అప్పుడున్న ఈపీఎస్ రేషియోలను పెంచాలి. ఇది ఎప్పుడు లాజిక్ గుర్తుంచుకో అంతే. సో సింపుల్గా చేయాలంటే ఎక్స్చేంజ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎక్వైరీ ఇస్ టు ఎక్వైరర్. ఈపీఎస్ ఆల్రెడీ ఎంత మనం ఫైన్ చేసాం కదా ఇక్కడ చూడు ఎంత 2 1 2. ఇది ఏబీసీ లిమిటెడ్ అంటే ఎక్వైరీకి ఎంత ఉంది 1, రర్రకి ఏమో 2 ఉంది. సో 1:2 రేషియోలో 0.5. దట్స్ ఇట్ డన్. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ రిలేటింగ్ టు ఎక్వైరింగ్ కంపెనీ మనీ లిమిటెడ్ అండ్ టార్గెట్ కంపెనీ రత్నం లిమిటెడ్. ఓకే ఇందులో ఎక్వైరర్ ఎవడు మనీ, రత్నం. మనీ లిమిటెడ్ రత్నం లిమిటెడ్ ఎర్నింగ్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు, పిఈ రేషియో ఇచ్చాడు. వాట్ ఈస్ ద స్వాప్ రేషియో బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ ప్రైసెస్. ఎంపీఎస్ రేషియోలు ఇవ్వాలంట. అంటే ఈ ఎంపీఎస్ రేషియో అంటే ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్ వాటి యొక్క మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటాం. మార్కెట్ ప్రైస్ డైరెక్ట్గా ఇవ్వలే. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ ఇంటూ పిఈ రేషియో. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత, ఈపీఎస్ ఇచ్చాడా, ఈపీఎస్ కూడా ఇవ్వలే. ఈపీఎస్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఈపీఎస్ వచ్చేస్తుంది. ఓకే ఈపీఎస్ వచ్చిన తర్వాత ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో చేస్తే ఎంపీఎస్ వచ్చింది. ఆ రేషియోలో పనిచేస్తాం. లెట్ us సాల్వ్ ద క్వశ్చన్. మనీ లిమిటెడ్ రత్నం లిమిటెడ్ ఎర్నింగ్స్ ఎంత ఇచ్చాడు 2,000 4,000, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 200 1,000, పిఈ రేషియో ఎంత ఇచ్చాడు 10 5. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ 10 5 4. ఎంపీఎస్ ఏంటి, ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఈపీఎస్ ఎంత 10, పిఈ రేషియో ఎంత వచ్చింది, సారీ 10 into 10 అంతే కదా 100. అలాగే దీనిది కూడా అంతే. ఈపీఎస్ ఎంత దీనిది, ఈపీఎస్ 4, పిఈ రేషియో 5, 4 5 20. ఓకే స్వాప్ రేషియో ఎలా పంచాలి, మార్కెట్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్లో ఎక్స్చేంజ్ రేషియో వస్తుందంట. అంటే ఎక్వైరీ టు రర్. మనీ లిమిటెడ్ ఎవడు ఎక్వైరర్, రత్నం లిమిటెడ్ ఇస్ ద ఎక్వైరీ. 20:100 అంతే కదా. సో 0.2 is the swap ratio. Second, let us go with question number in second question. What is the EPS of money limited after the acquisition? Acquisition అయిన తర్వాత ఈపీఎస్ ఎంత, ఏముంది టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈపీఎస్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆఫ్ మనీ లిమిటెడ్ అండ్ ఆఫ్టర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఎంత 2,000 4,000, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత 200. ఇప్పుడు రత్నం లిమిటెడ్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి 1,000 షేర్స్. 1,000 షేర్స్ని ఏ రేషియోలో, స్వాప్ రేషియో ఆల్రెడీ మనం ఇందాక డిటర్మైన్ చేసాం కదా. స్వాప్ రేషియో 0.2 అంటే 1000 into 0.2 అంటే 400, టోటల్ 400 షేర్స్. అలా ఈపీఎస్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ మనీ లిమిటెడ్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఎంపీఎస్ అడుగుతున్నాడు ఆఫ్టర్ ఎక్విజిషన్. ఓకే ఈ పిఈ రేషియో ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై 10%. అంటే పిఈ రేషియో 10% పడిపోయిందంట. అంటే టోటల్ ఎవరి బుక్స్లో అడుగుతున్నాడు, మనీ లిమిటెడ్ ఈ బుక్స్లో అడుగుతున్నాడు. ఓకే మామూలుగా ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలని మనకున్న ఫార్ములా ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఓకే అడిగింది రాసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇఫ్ పిఈ రేషియో ఈజ్ ఎఫెక్టెడ్ బై 2, ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఇక్కడ ఈపీఎస్ అంటే అది ఆఫ్టర్ ది ఎక్విజిషన్ అడిగాడు కాబట్టి ఇది న్యూ ఈపీఎస్ తీసుకోవాలి. న్యూ ఈపీఎస్ అంటే ఎంత వచ్చింది 15 వచ్చింది. ఓకే తీసుకున్నా. పిఈ రేషియో అంటే అడ్వర్స్ ఎఫెక్టెడ్ బై 10% అంట. అంటే పిఈ రేషియో 10 రూపీస్ అయితే దాని మీద -10% చేస్తే అడ్వర్స్ ఎఫెక్టెడ్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 135. నెక్స్ట్ డిటర్మైన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జర్ కంపెనీ.
డిటర్మైన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ కంపెనీ. మార్కెట్ వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తాం? మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్, అంతే కదా. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మర్జ్డ్ కంపెనీ అంటే మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎంపీఎస్ ఎంత? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఆల్రెడీ డెరైవ్ చేసాం. ఎంత? 100, 200. కాకపోతే ఇక్కడ ఏమడుగుతుందంటే మర్జర్ కంపెనీ అంటే ఆఫ్టర్ మర్జర్ తర్వాత ఎంత వచ్చింది? మార్కెట్ ప్రైస్ 135 రూపీస్. 135 ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 454,000 lakhs. నెక్స్ట్, క్యాలిక్యులేట్ గెయిన్ ఆర్ లాస్ ఫర్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద టూ ఇండిపెండెంట్ ఎంటిటీస్ డ్యూ టు ద మెర్జర్ వల్ల గెయిన్ ఆర్ లాస్ ఎంత చెప్పు అని అడుగుతున్నాడు. ఓకే, గెయిన్ ఆర్ లాస్ పెర్ షేర్. ఓకే, మనీ లిమిటెడ్, రత్నం లిమిటెడ్ 2 కంపెనీస్ ఉన్నాయి. ఆఫ్టర్ ఎక్విజిషన్ ఎంపీఎస్ మనం ఏం చేయాలి? మర్జ్ అయిపోయిన తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? మార్కెట్ వాల్యూ ఆఫ్ మర్జ్డ్ కంపెనీ 135 ఇంటూ 200. ఇప్పుడే కదా డిటర్మైన్ చేసాం మార్కెట్ వాల్యూ 135 అని. 35 ఇప్పుడు మనీ లిమిటెడ్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 200 షేర్స్ ఉన్నాయి. ఇంటూ చేసా నెంబర్ ఆఫ్ షేర్స్. అలాగే ఇందులో కూడా మార్కెట్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఇస్తున్నా? వీడికి 1000 ఇంటూ 0.2 కాబట్టి 200 షేర్స్ ఇస్తున్నాయి. వీడికి కూడా 27,000. బిఫోర్ మర్జర్ దాని వాల్యూ ఎంత ఉన్నాయంటే ఇక్కడ ఆల్రెడీ డిటర్మైన్ చేసాం చూడు. ఈ వాల్యూస్ తీసుకుంటాం 100, 200. ఓకే, 100, 20. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 100 షేర్స్ ఉన్నాయి. బిఫోర్ మర్జర్ వీడికి ఎన్ని షేర్స్ ఉన్నాయి? వీడికి 200 షేర్స్ ఉన్నాయి. వీడికి ఎన్ని ఉన్నాయి బిఫోర్ మర్జర్? 1000 షేర్స్ ఉన్నాయి. 1000 ఇంటూ 20,000. సో ఎంత టోటల్ గెయిన్? 7,000 ఇది గెయిన్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఫర్ ద షేర్ హోల్డర్స్ అంటే పెర్ షేర్ క్యాలిక్యులేట్ చేసాం. డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 200, ఇక్కడ 1000 అంటే 35. 7 ఈజ్ ద గెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, let us go with question number 11. You have been provided the following financial data of the two companies, Krishna Limited, Rama Limited. Earnings ichchadu. Has given earnings, number of equity shares, EPS, PE ratio, market price per share. Company Rama Limited is acquiring the Krishna Limited. Rama Limited is acquiring Krishna Limited. So Rama Limited is the acquirer and Krishna Limited is the acquiree. Exchanging its shares on a 1-to-1 basis for company Krishna Limited. The exchange ratio is based on market prices. So MPS is the base for exchange ratio. Okay, what will be the EPS subsequent to merger? What will be the EPS subsequent to merger? That is the question. EPS subsequent to merger is the question. After merger, what is the EPS? So we know that EPS is equal to total earnings divided by total number of shares. So exchange ratio is based on in the question we have got exchange ratio is based on MPS, acquirer is to acquirer. So both are 35:35 MPS, so 1:1. New shares in what how many acquiree companies having? How number of shares acquiree is having is 2 lakhs. We will share in 1:1 ratio 2 lakhs. So what is the EPS? Total earnings divided by total number of shares. Krishna Limited earnings, Rama Limited earnings. Rama Limited, Krishna Limited shares, Rama Limited shares. How many you have issued for Rama? Sorry. Rama Limited shares and Krishna Limited is 2 lakh issued. For 2 lakh shares we are issuing 2 lakh shares. So 2 lakhs. Total EPS is 2.833. Okay, next point. What is the change of EPS for the shareholders of companies Rama Limited and Krishna Limited? Change in EPS for shareholders of companies Rama Limited and Krishna Limited. Change in EPS for the shareholders of both the companies. Change in EPS means what? Before merger what is the EPS? After merger what is the EPS is the question. After before merger what is EPS? We have 3.5. After merger we got 2.83, 2.833. So we are observing previously 3.5 ఉన్నప్పుడు is there, now it is 2.833. So we can there is increase in the EPS of there is decrease in the EPS of Krishna Limited 0.667.
Rama Limited from 2.5 it is increased to 2.3. There is an increase in the EPS from 0.33. Okay, next point. Determine the market value of a post-merger firm. A PE ratio is likely to remain the same. Post-merger firm market value. We know that what is the market value? MPS is equal to what is the MPS market value? MPS into number of shares. What is MPS? EPS into PE ratio. Post-merger MPS into number of shares after merger. So what is MPS means PE ratio into EPS. What is the PE ratio? In the question it is given for acquirer. See how to find whether it is acquirer or acquiree. Determine the market. PE ratio is likely to remain same. Post-merger firm. After merger has happened, only acquirer will be staying. So Rama Limited PE ratio is 14. What is the EPS for him? Rama Limited is 2.833 into number of shares. How many? What is the number of shares? Total you already found 6 lakhs is the number of shares. So market value post-merger is this much. Next, ascertain the profits accruing to the shareholders of both the companies. Now next point is profits accruing to the shareholders of both the companies, Rama Limited and Krishna Limited. After merger means how you will find after merger what is the market price and before merger what is the market price. That's it. After merger we found that the MPS is 39.62. into post-merger MPS 14 into 2.833. 1 second. 14 into 2.83. 39.62 is the 39.62. So we will consider that one. Post-merger MPS is equal to 39.62 into number of shares. How many? Rama Limited number of shares 4 lakhs. Okay. So after merger total value of this one market value is 158. Krishna Limited is 39.62 is into market price merger company. Okay, after merger MPS is 39.6. Number of shares 2 lakhs. Okay, next before merger what is the market price? In question it is given. See 35 into 4 lakhs, 35 into 2 lakhs, 7 lakhs. Gain how much? 18,48,000, 9,24,000. Number of shares, so number of shares in pre-merger is 4 lakhs, 2 lakhs. Gain per share is 4.62. Question number 12. M Company Limited is studying the possible acquisition of N Company Limited. So here acquirer earnings, number of shares. If the merger goes through the exchange of equity and exchange ratio is based on market price, what is the new EPS? Simple. Let us solve. Calculation of new EPS in M Company Limited. Exchange ratio is based on market price. Market price we already have 200 and 160. So acquiree is to RER. Acquiree is having 160 and RER 200 market price. So total number of shares in acquiree is 4 lakhs into 160 divided by 200, 3,25,000, sorry. EPS is equal to total earnings divided by number of shares. Total earnings 80 lakhs plus 24 lakhs divided by 16 lakhs plus new shares 3,20,000 shares. 5.42 is the answer. Next, the N company wants to be sure that the earnings available to its shareholders will not be diminished by the merger. Okay, you don't want to diminish any EPS. What should be the exchange ratio? Means we will share in EPS ratio. So there will be no diminution. Whatever he is receiving now, he will receive after merger also same EPS. So calculation of exchange ratio which would not diminish the EPS of N Company Limited after merger with M Company Limited is N Company Limited wants to. ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది అని ఎర్నింగ్స్ అవైలబుల్ టు షేర్ హోల్డర్స్ విల్ నాట్ బి డిమినిష్డ్ అంటే ఇది ఈపీఎస్ రేషియో లేదు. కరెంట్ ఈపీఎస్ ఎంత వచ్చింది మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా ఇక్కడ. ఈపీఎస్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే కరెంట్ ఈపీఎస్ వస్తుంది.
ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ ఎంత 80 lakhs divided by 16 lakhs is equal to M limited EPS 24 lakhs divided by 4 lakhs N. Exchange ratio 6:5. New shares is equal to 4 lakhs into 6 by 5. 4,80,000 shares. Actually, ఇక్కడ exchange ratio, what should be the exchange ratio అన్నాడు. సో దేర్ ఇస్ ద ఆన్సర్. అయితే ఇక్కడ మనం దాన్ని ప్రూఫ్ చేయడానికి చేస్తాం అనమాట. ఏం ప్రూవ్ చేస్తాం? 4,80,000 షేర్స్ని వాడికి ఇచ్చి వాడి ఎర్నింగ్స్ ఎంత, ఎర్నింగ్స్ ఆఫ్టర్ మర్జర్ వచ్చేసి ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ 5, 80 lakhs, 24 lakhs, 16 lakhs, 4,80,000. వాట్ ఈస్ దిస్ 4,80,000? ఈ రేషియోలో పంచేది. ఇప్పుడు బిఫోర్ మనం ఎంపీఎస్ రేషియోలో పంచాం ఇది ఎక్స్చేంజ్ రేషియోని. ఇప్పుడు ఈపీఎస్ రేషియోలో పంచితే మనకి ఎన్ని కొత్త షేర్స్ ఎన్ని ఇవ్వాలి? 4,80,000 షేర్స్. 4,80,000 షేర్స్. ఓకే, ఈపీఎస్ ఆఫ్టర్ మర్జర్ 4,80,000 షేర్స్. సో న్యూ ఈపీఎస్ ఎంత వచ్చింది? 5. టోటల్ ఎర్నింగ్స్ ఇన్ ఎంఎల్ లిమిటెడ్ అవైలబుల్ టు ఇట్స్ న్యూ షేర్ హోల్డర్స్ ఈజ్ 4,80,000 షేర్స్ ఇంటూ 5 rupees 24 lakhs. సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి? 24 lakhs. 24 lakhs పోను, దెర్ ఇస్ నో లాస్. Longitude Limited is in the process of acquiring Latitude Limited on a share exchange basis. Following relevant data are available: PAT, number of shares, earnings, EPS, price earning ratio, PE ratio. You are required to determine pre-merger market value per share. The maximum exchange ratio of Longitude Limited can offer without the dilution of EPS market value per share. ఫస్ట్ టైం అడుగుతున్నాడు ప్రీ మర్జర్ మార్కెట్ వాల్యూ పర్ షేర్ అడుగుతున్నాడు ఆఫ్టర్ మర్జర్. సో ఆఫ్టర్ మర్జర్ యొక్క ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో చేస్తే నీకు వచ్చేస్తుంది. ప్రీ మర్జర్ మార్కెట్ ప్రైస్ ఎంపీఎస్. ఈపీఎస్ ఎంత ఇచ్చాడు? లాంగిట్యూడ్ లాటిట్యూడ్. లాంగిట్యూడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ లాటిట్యూడ్. సో ఎక్వైరర్ లాంగిట్యూడ్, ఇది ఎక్వైరీ. ఓకే, పిఈ రేషియో ఎంత ఇచ్చాడు? 15. పిఈ రేషియో 15:10. ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంపీఎస్ వచ్చేసింది. ప్రీ మర్జర్, బిఫోర్ మర్జర్ వాట్ ఈస్ ద ప్రీ మర్జర్ వేరు, పోస్ట్ మర్జర్. ప్రీ మర్జర్ యొక్క ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో చేశారు. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో లాంగిట్యూడ్ కెన్ ఆఫర్ వితౌట్ డైల్యూషన్. వితౌట్ డైల్యూషన్ అంటే ఈపీఎస్ రేషియోలను పంచాలి. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో వితౌట్ డైల్యూషన్ అంటే ఈపీఎస్ రేషియో. ఎక్స్చేంజ్ రేషియో ఈపీఎస్ ఎంత? 8:5 కాబట్టి ఎక్వైరీ /RR. ఎక్వైరీ ఎంత? 5:8. టోటల్ న్యూ షేర్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ షేర్స్ ఇన్ ఎక్వైరీ ఈజ్ 16 lakhs. ఇన్ ద రేషియో 5:8. న్యూ షేర్స్ 10 lakhs. ఓల్డ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి వీడి దగ్గర? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈపీఎస్. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఈపీఎస్. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంత? వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో అంటే ఇక్కడ సింపుల్ 5:8. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఈపీఎస్. ఈపీఎస్ టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ 128, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ 15. లాటిట్యూడ్లో ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ లాటిట్యూడ్ 16. 16 lakhsకి మనం ఈపీఎస్ ఎక్స్చేంజ్ రేషియో వల్ల ఎంత ఇస్తున్నాం? 16 lakhs షేర్ హోల్డర్స్కి. సో 16 lakhs ఇంటూ 5 డివైడెడ్ బై 8, 10 lakhs. సో 10 lakhs నెంబర్ ఆఫ్ షేర్స్ డివైడ్ చేస్తే న్యూ ఈపీఎస్ వచ్చింది. మార్కెట్ వాల్యూ కూడా అడుగుతున్నాడు. మార్కెట్ వాల్యూ ఎలా చేస్తాం అంటే మ్యాక్సిమం ఆఫ్టర్ మర్జర్ మార్కెట్ వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఆఫ్టర్ మర్జర్ యొక్క న్యూ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. న్యూ ఈపీఎస్ ఎంత? న్యూ ఈపీఎస్ లేదు. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో కెన్ ఆఫర్ వితౌట్ డైల్యూషన్ ఇఫ్ యూ మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో బేస్డ్ ఆన్ ఈపీఎస్ అండ్ మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో బేస్డ్ ఆన్ ఎంపీఎస్. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేషియో ఎలా ఇస్తాం? ఎంపీఎస్ రేషియోలో ఇవ్వాలి. సారీ తప్పు చెప్పాను. ఓకే, మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంపీఎస్ రేషియోలో అంటే ఎంత? ఎంపీఎస్ ఆల్రెడీ వీ హ్యావ్ డిటర్మైన్డ్. వాట్ ఈజ్ ఎంపీఎస్? 120:50. సో ఎక్వైరీ /RR. సో 50:120 ఈజ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ కొత్త షేర్స్ ఎన్ని ఇష్యూ చేస్తామంటే 16 lakhs షేర్స్కి 50 డివైడ్ బై 120 దిస్ మచ్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ డివైడ్ బై టోటల్ ఎర్నింగ్స్ 9.
9.23 is the new MPS, market price per share 9.23. Let me cross check with answer. Okay, 13th question కదా, 13th question, రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఎంపీఎస్ కదా క్యాల్కులేట్ చేసింది, ఇక్కడ ఈపీఎస్ అని రాసిన రాంగ్, ఎంపీఎస్. ఓకే, డన్. ఓకే, 14th question. P Limited is considering the takeover of R Limited. P Limited is takeover R Limited means acquirer, acquiree by the exchange of 4 new shares in exchange ratio ఇచ్చాడు. 4 new shares in P Limited for every 4:5. The relevant financial details of the two companies prior to the merger announcement are as follows. So profit before tax, number of shares, PE ratio, corporate tax rate ఇచ్చాడు. You are required to determine market value of both the company. మార్కెట్ వాల్యూ అడుగుతున్నాం మనం. ఓకే, లెట్ us start. మార్కెట్ వాల్యూ ఆఫ్ బోత్ ద కంపెనీస్. మార్కెట్ వాల్యూ హౌ యూ విల్ ఫైండ్ రా, ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో ఇస్ ద మార్కెట్ వాల్యూ. ఓకే, లెట్ us find P Limited, R Limited. What is the given data? Profit before tax 13.5. Tax how much? Tax minus corporate tax minus profit after tax is 10.5, 9.5. Number of shares how many? 25, 15. EPS is equal to profit divided by number of shares. We have determined EPS. What is our target? Main objective is we have to find a market price. EPS into PE ratio is the target. EPS now we determined 4.2. What is the PE ratio given is 12.9. So when you multiply both, you will get MPS as 5.04, 5.67. Again, what is the market value? Next, market, but he is asking market value, not a market price. So we will find again number of shares how many? Number of shares is 25 and 15. Multiply with respect to market prices. For example, 25 into 5.04 is 126. So this one. Now we have determined first point, what market value determined. Next, so combined value how much? 126 plus 804, 2211.05. Okay, next question is value of original shareholders. What is the value of original shareholders? Value of original shareholders how much? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ఒరిజినల్ షేర్ హోల్డర్స్. వాల్యూ ఆఫ్ ఒరిజినల్ షేర్ హోల్డర్స్ అంటే మర్జ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఒరిజినల్ షేర్ హోల్డర్స్. మర్జ్ అయిన తర్వాత కంబైన్డ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ అంతా 211.05. కంబైన్డ్ మార్కెట్ వాల్యూ 211.05 crores. అయితే ఇందులో పీ షేర్ ఎంత, ఆర్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్ కాంట్రిబ్యూషన్ ఎంత అని తెలియాలి అంటే సో we have one working note. Total new shares of R Limited. R Limited is what? Acquiry company. Acquiry companyలో మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి? ప్రజెంట్ 15 lakh షేర్స్ ఉన్నాయి. అయితే ఈ 15 crore షేర్స్ ఉన్నాయి. సారీ, ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఇచ్చాడు మనం ఆల్రెడీ పైన డిటర్మైన్ చేస్తాం, 4:5. ఎక్స్చేంజ్ రేషియోలో చేస్తే 12 lakhs. ఆల్రెడీ పీ లిమిటెడ్లో నెంబర్ ఆఫ్ షేర్స్ 25 lakhs ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చి 37 lakhs. ఓకే, సో ఆర్ లిమిటెడ్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ క్యాలిక్యులేట్ చేయి. 12 lakhs divided by 37 lakhs, 32.43%. And P Limited shares is 25 lakhs. Out of 37 lakhs is the 67.57%. When you multiply in that respective weights, ఆ పర్సంటేజ్ మల్టిప్లై చేస్తే కంబైన్ మార్కెట్ వాల్యూ. సో వాల్యూ ఆఫ్ ద ఒరిజినల్ షేర్ హోల్డర్స్ విల్ గెట్ ఇట్ అనమాట. ప్రైస్ పెర్ షేర్ ఆఫ్టర్ మర్జర్. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రైస్ పెర్ షేర్ ఆఫ్టర్ మర్జర్. మర్జ్ అయిన తర్వాత ప్రైస్ ఎంత అంటే ఏమి అడుగుతున్నాడు? మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకే, మార్కెట్ ప్రైస్ మనకు తెలిసింది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 15 ప్రైస్ పర్ షేర్ ఆఫ్టర్ మర్జర్. ఎంపీఎస్ ఎంత అంటే ఎంపీఎస్ క్యాలిక్యులేషన్ మనకి ఏముంది? ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఈపీఎస్ మనకు ఆల్రెడీ తెలుసా? ఇక్కడ తెలీదు. ఆఫ్టర్ మర్జర్ అడుగుతున్నాడు. ఆఫ్టర్ మర్జర్ మనం ఈపీఎస్ అయినా క్యాలిక్యులేట్ చేసాం? లేదు, చేయలే.
సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆఫ్టర్ మర్జర్ ఈపీఎస్ టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. వాట్ ఈస్ ద టోటల్ ఎర్నింగ్స్? టోటల్ ఎర్నింగ్స్ 15 ప్లస్ 13.4 కాదు ఇక్కడ చూడు, 10.5 ప్లస్ 9.45, 10.5 ప్లస్ 9.45. ఓకే, నెంబర్ ఆఫ్ షేర్స్ వీ ఆల్రెడీ డిటర్మైన్డ్ హియర్ 37 lakhs. సో 37 crores. So 0.539 is the EPS. EPS into PE ratio we are doing for price per share after merger. After merger ఏవి ఉంటుంది? ఎక్వైరర్ ఉంటాడు పీ లిమిటెడ్ యొక్క PE రేషియో ఎంత? 12 rupees. 12తో మల్టిప్లై చేయి, you will get the MPS. Next, this is the most tricky point, LDR. You have to remember very చాలా ఇంపార్టెంట్. ఇది ట్రిక్కీగా ఉంటుంది. ఏంటంటే ఎఫెక్ట్ ఆన్ షేర్ ప్రైస్ ఆఫ్ బోత్ ద కంపెనీ ఇఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ పీ లిమిటెడ్ ఎక్స్పెక్టెడ్ దేర్ ఓన్ ప్రీ మర్జర్ PE రేషియో టు బీ అప్లైడ్ టు ద కంబైన్డ్ ఎర్నింగ్స్. వాట్ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ ఎఫెక్ట్ ఆన్ షేర్ ప్రైస్ ఆఫ్ ద బోత్ ద కంపెనీస్. ఇది ఇంతే ముక్క, బాగా గుర్తుంచుకో. ఎఫెక్ట్ ఆన్ షేర్ ప్రైస్ ఆఫ్ ద బోత్ ద కంపెనీస్ అంటే ఏంటంటే మర్జర్ వల్ల నీ యొక్క కంపెనీ యొక్క షేరు ఎంత ఎఫెక్ట్ అయ్యింది అంటే మనం ఏం చేస్తాం? బిఫోర్ మర్జరు, ఆఫ్టర్ మర్జరు MPS ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని పర్సంటేజ్లో చేంజ్ ఎంత అయిందో ఇక్కడ పర్సంటేజ్లో మాట్లాడతాం. ఓకే, ఇది ఒక పాయింట్. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ షేర్ ప్రైస్ పీ లిమిటెడ్, గెయిన్ ఆర్ లాస్ ఎంత బిఫోర్ ఆఫ్టర్, MPS ఎంత వచ్చింది మార్కెట్ ప్రైస్. కెన్ యూ టెల్ మీ ద మార్కెట్ ప్రైస్ before? What is the market price before? We already calculated. Before MPS is equal to 5.04. okay, చూడు 5.04, దీంట్లోనేమో 5.04, ఆర్ లిమిటెడ్కి ఏమో 5.67. ఓకే, ఎందేమో 5.0, సారీ పీ లిమిటెడ్ 5.04, దీనిదేమో 5.67. ఓకే, ఆఫ్టర్ మర్జర్ వాట్ ఈస్ ద రేట్? యూ నౌ ఓన్లీ డిటర్మైన్డ్. ఇది 6.47 అనేది. ఓకే, 6.47 డన్. దెన్ వీ నో దట్ P1 minus P0 into 100 చేస్తే నీకు పర్సంటేజ్లో వస్తుంది. ఓకే, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాను. షేర్ ప్రైస్ వుడ్ రైజ్ 5 నుంచి 6.47 వెళ్ళిందంటే 5 plus 28.37 if you calculate now, it will go to 6.47. So that means your price has been increased to by 28.37%. Okay, clear. Next, R limited acquiry. Now in the book, when you are doing in the books of acquiry, you should be very careful. What is the carefulness? Because exchange ratio, swap ratio will affect after merger. Your మర్జ్ అయిన తర్వాత నీ యొక్క మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని స్వాప్ రేషియోతో మల్టిప్లై చేసి తీసుకోవాలి. యూ షుడ్ నాట్ టేక్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఏంది, ఇక్కడ నీకు MPS డైరెక్ట్గా ఇచ్చేసాడు 6.47 అనేది, నువ్వు డైరెక్ట్గా 6.47 తీసుకోకూడదు. ఇట్స్ రాంగ్, దట్ ఈజ్ రాంగ్. సో వీ హ్యావ్ టు గివ్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్వాప్ రేషియో. ఎక్స్చేంజ్ రేషియో ఎంత చెప్పాడు నీకు? 4:5 చెప్పాడు నాకు. సో 6.47 into 4/5, 5.176 is the answer. So MPS. Okay, MPS is equal to now you consider the percentage of this. It is giving -8.71% from C. ఈ రోజున 5.67 ఉంటే తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? 5.16. ఇట్ ఈస్ ఫాలింగ్. సో -8.71 ఇట్స్ ఈస్ డిక్రీజింగ్. షేర్ ప్రైస్ వుడ్ డిక్రీజ్ బై -8.71%. రైట్, డన్. Question number 15. Simple and Dimple are planning to merge. The total value of the companies of developed dependent on the fluctuating business conditions. Following information is given for the total value plus debt plus equity structure of each of the two companies. Business condition probability simple Dimple. Current debt of Dimple Limited is 65 lakhs. 65 debt చెప్తున్నాడు. Simple ఏమో 460 lakhs. Calculate the expected value of the debt and equity separately for the merged entity. Okay, there are two alternatives for this solution. First we will go with ICAI solution. Okay, why to waste time? సింపుల్ అంటే వేరే ఆల్టర్నేటివ్ చూద్దాం, కానీ వెరీ సింపుల్. అది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద సింపుల్ అదేమంటే క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఓకే, given business condition probabilities simple dimple. We know that summation of XP is the expected value. So
probability with respect to simple is gives you 164. When you multiply respectively, you will get 576. Probability into simple. Like డింపుల్ కూడా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ప్రాబిలిటీతో మల్టిప్లై చేయి. 0.2 ఇంటూ 1050 gives you 210. లైక్ ద సమ్మేషన్ ఆఫ్ దిస్ ఈజ్ 823 and 576. సింపుల్ మొత్తం 576 అయితే వాడు మన క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, సింపుల్ది 460 lakhs డెట్ ఉందంట. డెట్ 460 ఇస్తే బ్యాలెన్స్ ఏమైంది, ఈక్విటీ అయింది. అలాగే డింపుల్ది కూడా 823, అందులో డెట్ 65 అయితే బ్యాలెన్స్ ఏమైంది, ఈక్విటీ అయింది. సింపుల్. అయితే దెర్ ఇస్ డిఫరెన్స్ విత్ ఐసీఐ సొల్యూషన్ అనమాట. వాడు ఏమైనా వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద డెట్ అండ్ ఈక్విటీ సెపరేట్లీ ఇచ్చేసాం మనం. కానీ ఐసీఐ వాడు ఎలా చేయడు. ఐసీఐ వాడు ఎలా చేస్తాడంటే మొత్తం మార్కెట్ కండిషన్స్ తీసుకుంటాడు. మొత్తం టోటల్ 820 + 550 410. ఓకే, ఈక్విటీ డెట్. ఈక్విటీ ఎంత, ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎవరికి చేస్తున్నాం 820 అంటే సింపుల్గా చేస్తున్నాం. సింపుల్ యొక్క డెట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 460 ఇచ్చాడు. డెట్ ప్రతి కేసులో 460 ఉంటుంది. కేస్ వైజ్ చేస్తాం అనమాట. హై కేసులో మనకి డెట్ 460 అయితే మిగిలింది 820లో 460 ఇది అయితే మిగిలింది బ్యాలెన్స్ 360. అలాగా ఇది ఇవంతా ఎలా వస్తుంది, బ్యాలెన్సింగ్ ఫిగర్స్. దిస్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఇక్కడికి వచ్చేసరికి స్లో దగ్గరికి వచ్చేసరికి మైనస్లో ఉందన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఐసీఐ వాడి దాన్ని థర్డ్ సినారియోని మైనస్ కింద ట్రీట్ చేయొద్దు, ట్రీట్ ఇట్ యాజ్ 0. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఈక్విటీ వచ్చింది, డెట్ వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు నెక్స్ట్ డెట్కి సెపరేట్గా ఈక్విటీ సెపరేట్గా ప్రాబిలిటీ కడతాం. రివైజ్డ్ వాల్యూ ఆఫ్ సింపుల్ మార్కెట్ కండిషన్ ఈక్విటీ 360 ఏదైతే ఇచ్చిందో అదే ప్రాబిలిటీ ఇంటూ రెస్పెక్టివ్ వైట్స్ ఇట్ గివ్స్ యూ 126. అలాగే డెట్ ఎంత 460తో నువ్వు రెస్పెక్ట్ ప్రాబిలిటీ చేస్తే ఎంత 460కి చేస్తే టోటల్ 460. అయితే ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత, అంతే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద డెట్ టోటల్ ఎంత వచ్చింది 460. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద డెట్ ఈక్విటీ మొత్తం ఎంత వచ్చింది 126. డెట్ 460, ఇక్కడ 116 వస్తుంది మనకి. ఆడ ఎలా చేస్తే ఆడ మెథడ్లో 126. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి చేసాం మనం, సింపుల్గా చేసామా. నెక్స్ట్ డింపుల్గా చేద్దాం. డింపుల్ మామూలుగా 186 నార్మల్గా. డింపుల్ ఏంటిది 460 126. దీన్నే సమ్మరైజ్ చేస్తున్నాను అనమాట. టోటల్ వచ్చేసి 586. అయితే అందులో డెట్ ఏమో 460, మిగిలిందేమో ఈక్విటీ 126. డింపుల్కి ఎలాగా పర్టికులర్స్ టోటల్ ఈక్విటీ డెట్. ఓకేనా, మార్కెట్ కండిషన్ టోటల్ వచ్చేసి ఇది ఈక్విటీ. ఎవ్రీ కేసులో మనం డెట్ 65, రిమైనింగ్ బ్యాలెన్స్ ఈక్విటీ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ప్రాబిలిటీ ఈక్విటీ డెట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ డెట్, దాని సమ్మేషన్ తీసుకుంటా. టోటల్ వాల్యూ ఎంత ఉంది 758 + 65. ఇందులో 65 డెట్, మిగిలిందేమో ఈక్విటీ. మనకి ఇది ఒకటే ఆన్సర్ వస్తుంది, అదన్నమాట డిఫరెన్స్. క్వశ్చన్ నెంబర్ 16. S Limited wants to acquire No Limited and the cash flows of S Limited and the merger entity are given below. S Limited merger entity earnings would have witnessed 5% constant growth rate without merger and 6% with merger on account of economies of operations. Operations after 5 years in each case. The cost of capital is 15%. ఏం చెప్తున్నాడు క్లియర్గా, ఎర్నింగ్స్ వుడ్ హ్యావ్ 5% కాన్స్టెంట్ గ్రోత్. మర్జర్ లేకపోతే గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది వితౌట్ మర్జర్. సో ఆడ చెప్పిన రాస్తున్నాం బేసిక్ డేటా. గ్రోత్ రేట్ వితౌట్ మర్జర్ 5%. ఓకే, గ్రోత్ రేట్ విత్ మర్జర్ ఎంత 6% విత్ మర్జర్. అదే విత్ మర్జర్ అయితే గ్రోత్ రేట్ 6%. ఓకే, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15%. నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ ఇన్ బోత్ ద కంపెనీస్ బిఫోర్ ద మర్జర్ ఈజ్ ద సేమ్. నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ ఇన్ బోత్ ద కంపెనీస్. ఎక్స్చేంజ్ రేషియో క్లియర్గా చెప్పాలంటే ఎక్స్చేంజ్ రేషియో 0.5 ఇచ్చాడు. అయితే మనల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మర్జర్. వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మర్జర్. సో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది, బిఫోర్ మర్జర్. సో క్వశ్చన్ నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దట్ ఈస్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ స్టోరీ.
క్వశ్చన్ 1 to 5 years వరకు నీకు క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. ఆ 5th year తర్వాత 6th year నుంచి ఏమవుతుందంటే అది ఆఫ్టర్ 5 years తర్వాత నుంచి అది ఏమవుతుందంటే కాన్స్టెంట్గా 5% గ్రోత్ ఇస్తుందట. ఏది వితౌట్ మర్జర్ అయితే. విత్ మర్జర్ అయితే 5% గ్రోత్ ఇస్తుందని చెప్తున్నాడు. అంటే ఇయర్ 5 తర్వాత నుంచి అది పర్పెచువల్ అయిపోతుంది, పర్పెచ్యుటీ. ఇట్ కంటిన్యూస్, దాని ఎండ్ పాయింట్ అన్నది మనకు డిఫైన్ చేయలేదు, పర్పెచువల్. సో ఇయర్ 6 క్యాష్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచ్యుటీ. వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 5 అగైన్ డిస్కౌంటెడ్ ఇన్ ది ఇయర్ 0. ఏమన్నా అర్థమైందా? ఏం చెప్తున్నాను నీకు, ఇయర్ 6 నుంచి క్యాష్ ఫ్లో పర్పెచువల్గా ఉంటుంది. వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 5 అగైన్ డిస్కౌంటెడ్ ది ఇయర్ 0. పాయింట్ ఏంటంటే నువ్వు ఇలాగా ఈ క్యాష్ ఫ్లో ఇలా వెళ్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఇయర్ 5కి ఫస్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఎక్స్ ఇయర్స్ని నువ్వు 5th year ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తావు. 5th year ఉన్న వాల్యూని మళ్ళీ ఇయర్ 0కి తీసుకురావాలి. అది ఆడు చెప్పేది. ఇప్పుడు మళ్ళీ చూడు క్వశ్చన్ చెప్తాను. From year 6, the cash flow goes towards perpetuity. Yes, it is going towards perpetuity. Hence, we will find present value of perpetuity from year 6 onwards. This will give you the value at the end of year 5. Hence, we will find the present value of perpetuity from year 6 onwards. This will give you the value at the end of year 5. ఈ మనం ఏం చేయాలంటే ఈ ఇయర్ 5న ఎప్పుడైతే ఉంటావో నువ్వు చూడు, మళ్ళీ ఇయర్ 5న నువ్వేం చేయాలా, యూ హ్యావ్ టు ఫైండ్ ద ప్రజెంట్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 5. ఈ ఇలా వెళ్ళిపోతున్న పర్పెచుయిటీని ఇయర్ 5 ఎండ్కి ఎంత ఉందో నువ్వు ఫైండ్ చేయాలా. దాని తర్వాత ఇయర్ 5 విల్ వీ హ్యావ్ టు బీ డిస్కౌంటెడ్ అగైన్ టు ఇయర్ 0. దట్స్ ఇట్. ఇంకా ఎక్కువ మాట్లాడు అక్కర్లేదు ఇంకా. సో ఫస్ట్ ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచువల్ క్యాష్ ఫ్లో. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇయర్ 5కి తీసుకురావాలి. ఇయర్ 5 పర్పెచువల్టీని ఇయర్ 5కి తీసుకొస్తున్నాను. అంటే ప్రజెంట్ ప్రైస్ ఫర్ 5th year క్యాష్ ఫ్లో డివైడెడ్ బై మనకు నార్మల్గా ఏం తెలుసు, P0 ఈజ్ ఈక్వల్ టు D1/KE - G. D1 అనేది ఏం చేయాలి ఇప్పుడు, 6th year క్యాష్ ఫ్లోస్ వచ్చి 6th year క్యాష్ ఫ్లో డివైడ్ బై KE - G. సేమ్ ఇక్కడ P0 అయితే ఇక్కడ D1 అయితే. సిమిలర్లీ ఇక్కడ 5th year అంటే క్యాష్ ఫ్లో 6th year క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాం. 6th year క్యాష్ ఫ్లోస్ ఎలా తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్లో 350 వితౌట్ మధ్యలో అయితే 5% గ్రోత్ కాబట్టి KE అంత ఇచ్చాడు ఆల్రెడీ మన క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. 15% కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, P5 ఈజ్ ఈక్వల్ టు 3675. సో P0 దగ్గరికి వచ్చేది ఎలా తీసుకొస్తావు, ఇప్పుడు నీకు ఏమైంది, ఇయర్ 5కి వచ్చింది. ఎంత వచ్చింది ఇయర్ 5కి, 3675 వచ్చింది. ఓకేనా, 3675. ఈ 3675 మళ్ళీ నువ్వు ఇయర్ 5కి తీసుకురావాలి. పాయింట్ అది. ఇయర్ 5కి ఎలా తీసుకొస్తావు, 3675 ని ఇయర్ 5కి ఇయర్ 0కి తీసుకురావాలి. ఇప్పుడు ఇయర్ 5లో ఉన్నది ఇయర్ 0 తీసుకురావాలంటే దాని యొక్క 5 years తర్వాత దాని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంతా 0.4797 దాన్ని తీసుకురా, అంతే. ఇప్పుడు P0కి ప్రజెంట్ వాల్యూ వచ్చేసింది అనమాట. అదే సిమిలర్లీ విల్ డూ ఫర్ ఆఫ్టర్ మర్జర్ కూడా చేస్తాం. అర్థమైందా? ఓకే. సో బిఫోర్ మర్జర్ ప్రజెంట్ వాల్యూ ఇయర్ 6 ఆన్వర్డ్స్ ఎలా వెళ్తుంది, ఇది ఇయర్ 5 కనిపెట్టాను నేను. ఇక్కడ టైం ఎక్కువ తినేస్తుంది చూడు, ఫాస్ట్గా ఇయర్ 5. ఇప్పుడు నేను దీన్ని 1 to 5 years క్యాష్ ఫ్లో ఎంత, ఒకసారి నీకు సరిగ్గా చెప్పలేకపోతుంది, డయాగ్రామ్లో తీసుకురా, నీకు క్లారిటీగా చెప్తాను చూడు. ఇప్పుడు ఏమైందంటే నువ్వేం చేసావు, ఈ 6th yearలో ఈ పర్పెచ్యుటీకి వెళ్ళిన దాన్ని ఫస్ట్ ఇయర్ 5కి తీసుకొచ్చావు. ఇయర్ 5 నుంచి మళ్ళీ ఇయర్ 0కి తీసుకొచ్చావు. ఓకేనా, అదొక పాయింట్. అది ఎంత, 1826.7475 ఇలా తీసుకొచ్చింది. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఈ 1 to 5 years కూడా క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి కదా, దీన్ని కూడా ఇయర్ 0కి తీసుకురావాలి కదా. అది ఇక్కడ చేశాను నేను. అది అలాగా ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, దాని డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్
ఆ తర్వాత దాని మొత్తం 882. ఇప్పుడు ఇంకో పాయింట్ బి రిమెంబర్డ్ ఏంటంటే ఇయర్ 5 నుంచి ఇప్పుడు 1 to 5 ఇయర్స్ డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి, కానీ ఇయర్ 5 నుంచి చివరి దాకా వెళ్తే పెర్పెచ్యుటీ కాన్స్టెంట్గా 350 రూపీస్ అని క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది. అలా చూడాలి. ఓకేనా, రైట్, డన్. సో అలాగా ఈ రెండు కలిపితే ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ హై గ్రోత్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ స్టేబుల్ క్యాష్ ఫ్లో, ఇది స్టేబుల్ క్యాష్ ఫ్లో అంతా 350 రూపీస్ కాబట్టి అది స్టేబుల్ క్యాష్, ఈ రెండు కలిపితే నీకు టోటల్ వచ్చిందనమాట. ఓకే, వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ బిఫోర్ మర్జర్. అది ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఆఫ్టర్ మర్జర్ సేమ్. ఇప్పుడు ఏం చేస్తాం, మర్జర్ తర్వాత నీకున్న క్యాష్ ఫ్లోస్ ఏంటి ఇవి, దాని యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ తీసుకో, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ తీసుకొని డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లో వచ్చింది. ఓకే, ఎంత వచ్చింది, 1679.27. అలా దాని తర్వాత P5 ఏంది, P5 తర్వాత నీకు మధ్య ఎంటిటీ నుంచి వచ్చే క్యాష్ ఫ్లో 620 రూపీస్, 620 ప్లస్ గ్రోత్ రేట్ ఎంత 86%. సో కేఈ మైనస్ 15 మైనస్ 6%, 7302. ఓకే, దీన్ని ఏం చేయాలా, 5th ఇయర్ ఎండ్కి ఉంది. ఇప్పుడు నువ్వేం చేశాను, నేను ఇలా క్యాలిక్యులేట్ చేసి 5th ఇయర్ ఎండ్ తీసుకొచ్చింది దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని ఇయర్ 0కి తీసుకెళ్ళాలి. ఇయర్ 0 తీసుకెళ్ళాలంటే 5th ఇయర్లో ఎంత ఉంది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 0.497 సారీ, అది దాంతో మల్టిప్లై చేస్తే యూ విల్ గో టు ద ఫస్ట్ ఇయర్. ఈ రెండు కలిపితే 5308. ఓకేనా, డన్. నెక్స్ట్ పాయింట్, వాల్యూ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్విజిషన్ సమ్మరీ. ఇప్పుడు ఏంటి, ఆఫ్టర్ మర్జర్ ఎంత ఉంది, బిఫోర్ మర్జర్ ఎంత ఉంది, అది సమ్మరీ రాశాను ఫస్ట్ స్టెప్కి. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్టర్ మర్జర్ మైనస్ బిఫోర్ మర్జర్, ఈ రెండింటి మధ్య వాల్యూ తీసేస్తే వాల్యూ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవడం నాకు ఎంత కాస్ట్ అయింది అనేది చెప్తున్నాం మనం ఇక్కడ. క్లియర్. గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. థర్డ్ పాయింట్ ఏంటి, గెయిన్ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ నో లిమిటెడ్. గెయిన్ ఎంత అని ఫైండ్ చేయాలి ఇక్కడ. గెయిన్ చేయడానికి ఫస్ట్ నేను ఎలాగంటే గెయిన్ చేసేది ఎస్ లిమిటెడ్ యొక్క షేర్ హోల్డింగ్ వాల్యూ. ఎస్ లిమిటెడ్ బిఫోర్ మర్జర్ దాని వాల్యూ ఎంత ఉంది, ఆఫ్టర్ మర్జర్ దాని వాల్యూ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్య ఉన్నది ఏమైంది, గెయిన్ వచ్చిందా. ఇప్పుడు మర్జర్ ద్వారా నాకు గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందో అర్థమైపోతుంది కదా. నా వాల్యూ పెరిగితే గెయిన్ వచ్చినట్టు, పెరగకపోతే లాస్ వచ్చినట్టు, సింపుల్. సో గెయిన్ టు ద షేర్ హోల్డర్స్ ఫస్ట్ నేను ఏమి అజ్యూమ్ చేసుకున్నాను, నాకు వెయిట్ తెలియాలి. ఎస్ లిమిటెడ్ ఎంత పర్సంటేజ్ హోల్డ్ చేస్తున్నాడు మర్జర్ కంపెనీలో, నో లిమిటెడ్ ఎంత హోల్డ్ చేస్తున్నాడో తెలియాలి ఫస్ట్. సో నేను ఏం చేస్తున్నానంటే టోటల్ ఇది అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఎంత, నా దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి రెండు కంపెనీల్లోని. ఒకవేళ 1 lakh షేర్స్ ఉంటే ఇప్పుడు నువ్వు ఎలా చూడాలంటే ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఇచ్చాడు, రెండు కంపెనీలో 1 lakh ఉంటే నువ్వు ఎక్వైరీ కంపెనీకి ఎంత ఇస్తున్నావట, ఎక్స్చేంజ్ రేషియో 0.4 ఎంతట 0.5 షేర్స్ ఇస్తున్నానంట. అంటే 1 lakh షేర్స్కి నేను ఎంత ఇస్తా, 1 lakh ఇంటూ 0.2 అంటే 50,000 షేర్స్. అప్పుడు నా టోటల్ షేర్స్ ఎంత అవుతున్నాయి, 1,50,000 షేర్స్. 1,50,000 నా టోటల్ షేర్స్ అయితే 1,50,000 అందులో ఫస్ట్ 1 lakh డివైడ్ బై చేస్తే ఎంత వచ్చింది, 1 lakh డివైడ్ బై 1,50,000 ఇంటూ 100 చేస్తే ఎస్ లిమిటెడ్ యొక్క వెయిట్ 66.67%, నో లిమిటెడ్ యొక్క వెయిట్ 33.33%. ఓకే, ఐఎమ్ క్లియర్. ఇప్పుడు నేనేం చేయాలి, వాల్యూ ఆఫ్టర్ మర్జర్ కంపెనీలో నా ఎస్ లిమిటెడ్ యొక్క హోల్డింగ్ ఎంత ఉంది, ఎస్ లిమిటెడ్ హోల్డింగ్ 66.66% ఉంది. అంటే 5308 ఇంటూ టోటల్ వాల్యూ ఆఫ్ ద మర్జర్ కంపెనీ, ఇది క్యాలిక్యులేట్ చేసాం కదా ఇక్కడ. ఆఫ్టర్ మర్జర్ 5308, దాంట్లో నా ఎస్ లిమిటెడ్ యొక్క ఆఫ్టర్ మర్జర్ దాని హోల్డింగ్ ఎంత ఉందంటే 3538. ఓకే, బిఫోర్ మర్జర్ దాని హోల్డింగ్ ఎంత ఉంది 27. బిఫోర్ మర్జర్ చూడు మళ్ళీ ఇక్కడ సమ్మరీలో తీసుకో, సమ్మరీ 2708లో 66.66% అంటే ఎంత ఉంది, 2708 ఇంటూ 66.66%. 1 సెకండ్. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వాల్యూ బిఫోర్ మర్జర్ అంటే ఏంది, దీన్ని కూడా ఇలా కట్టకూడదు. బిఫోర్ మర్జర్ అంటే ఏంటి, ఇది రాంగ్, ఇలా చేయకూడదు. ఇది బిఫోర్ మర్జర్ అంటే ఎస్ లిమిటెడ్ యొక్క బిఫోర్ మర్జ్ అవ్వకముందు దాని ఇండివిజువల్గా దాని యొక్క వాల్యూ అంతా 2708. మర్జ్ అయిన తర్వాత వేరే కంపెనీతో 66.6% ఏమో ఎవరిది ఎస్ లిమిటెడ్ది, మిగిలినదేమో అదర్ కంపెనీది. ఓకే, ఈ 66%లో బిఫోర్ మర్జర్ ఎంత అయితే ఉందో దాని వాల్యూ 2708 కంప్లీట్లీ దాని వాల్యూయే. సో ఎంత వచ్చింది, 2708 ఉన్నది 3538 అయింది. అంటే ఎంత పెరిగింది, 830 ఈజ్ ద గెయిన్. ఓకే, రిమెంబర్ లైక్ దట్. Question 17.
Following information is provided relating to the acquisition to the acquiring company. Following information is provided relating to the acquiring company Efficient Limited and target company Healthy Limited. Acquirer our Efficient to Healthy Limited is the acquiring. Number of shares, market capitalization, PE ratio, reserves and surplus, promoters holding. Board of directors of both the companies have decided to give a fair deal to the shareholders, and accordingly the swap ratio of weights are the weights. Accordingly for swap ratio weights ఇచ్చేయడం decided 40%, 25%, 35% respectively for earning, book value, market price. Okay, calculate the swap ratio and also calculate promoters holding percentage after the acquisition. Okay, మనం ఫస్ట్ ఏం చేయాల్సిన క్యాలిక్యులేట్ స్వాప్ రేషియో అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్ పర్సెంటేజ్ ఆఫ్టర్ ఎక్విజిషన్. మనకు గివెన్ వెయిట్స్ ఏమి ఇచ్చాడు 40%, 25%, 35% రెస్పెక్టివ్లీ ఫర్ ఎర్నింగ్, బుక్ వాల్యూ, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కంపెనీ. పర్టికులర్స్ ఎఫిషియెంట్ లిమిటెడ్, హెల్తీ లిమిటెడ్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అడిగే క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, ఎందుకు ఫస్ట్ ఏం కావాలి నీకు క్యాలిక్యులేట్ ద స్వాప్ రేషియో అన్నాడు. స్వాప్ రేషియో క్యాలిక్యులేట్ చేయడం మనకి ఏం కావాలా అది చెప్పు. వాడు నీకు చూడు ఎర్నింగ్ ఇచ్చాడు, బుక్ వాల్యూ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఓకేనా, స్వాప్ రేషియో క్యాల్కులేట్ చేయడానికి ఎర్నింగ్స్, బుక్ వాల్యూ, మార్కెట్ ప్రైస్. ఓకే, పర్టికులర్స్ ఎఫిషియెంట్ లిమిటెడ్, హెల్తీ లిమిటెడ్, ఎక్స్చేంజ్ రేషియో, వెయిట్. అయితే ఈ ఎర్నింగ్స్, బుక్ వాల్యూ, మార్కెట్ ప్రైస్, ఎర్నింగ్స్ ఈ వెయిట్ రెస్పెక్టివ్ వెయిట్స్ ఇచ్చాడు మనకి. సో నీకు ఎర్నింగ్స్ తెలుసా, తెలీదు. బుక్ వాల్యూ తెలుసా, తెలియదు. మార్కెట్ ప్రైస్ తెలుసా, తెలీదు. సో మనం ఏం చేస్తామంటే వీటిని ఇండివిజువల్గా ఫైండ్ చేయడం మన టార్గెట్. సో ఫస్ట్ ఏంటి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇచ్చారు కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. ఎంత నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs. ఇది తెలిస్తే మనకి ఎంపీఎస్ ఈజీగా వచ్చేస్తుంది కదా, అందుకని అది చేస్తాం అనమాట. ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత 10, 7.5. ఎంపీఎస్ వచ్చేసింది, మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇది మార్కెట్ ప్రైస్ క్లియర్ ఎంత 50, 100. నెక్స్ట్ ఏం కావాలంటే ఎంపీఎస్ ఉంటే ఈపీఎస్ కూడా వచ్చేస్తుంది కదా, ఎర్నింగ్స్. ఎలా వచ్చేస్తుంది, పిఈ రేషియో ఇచ్చాడు. ఎంపీఎస్ బై ఈపీఎస్ ఎంపీఎస్ బై పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్. పిఈ రేషియో ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఓకే, 50 డివైడ్ బై 10, 5. దీనికి ఎంత ఇచ్చాడు, పిఈ రేషియో 5 rupees ఇచ్చాడు. 100 డివైడ్ బై 5, 20. సో నాకు ఇప్పుడు ఏం చేసింది, ఎర్నింగ్స్ కూడా వచ్చేసాయి 5, 20. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి, బుక్ వాల్యూ కావాలి. బుక్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ టోటల్ బుక్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈక్విటీ ఫండ్ అని కూడా అంటాడు. ఈక్విటీ ఫండ్ అంటే ఏంటి, షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ మైనస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా. ఇక్కడ క్వశ్చన్లో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏమి లేవు, అందుకే ఏం చేసుకుంటాం, షేర్ క్యాపిటల్ ఇచ్చిందంత 10 rupees ఫేస్ వాల్యూ, 10 lakh షేర్స్. 10 into 10 ఎంత 100. అలాగే 10 rupees ఫేస్ వాల్యూ ఇంటూ 7.5, 75. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఇచ్చాడు, 300, 165. టోటల్ ఎంత 400, 240. అప్పుడు మనం ఏం చేయాలి, బుక్ వాల్యూ పర్ షేర్ వచ్చేసి 400 డివైడ్ బై ఎంత, బుక్ వాల్యూ ఎలా చెప్తావు, టోటల్ బుక్ వాల్యూ 100 ప్లస్ 300, 400 డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, 10, 7.5, 10, 7.5. ఇది రిజర్వ్స్లో కలిపితే ఎంత 400. సో 40, 32 ఈజ్ ద బుక్. సో మనకు బుక్ వాల్యూ కూడా వచ్చేసింది 40, 32. సో స్వాప్ రేషియోలో ఎప్పుడు కూడా ఎలా కనిపెడతామంటే ఎక్వైరీ ఈజ్ టు ఎక్వైరర్. ఇక్కడ ఎవరు ఎఫిషియెంట్ లిమిటెడ్ అన్నవాడు ఎక్వైరర్, హెల్త్ ఈజ్ ఎక్వైరీ, రీ ఈజ్ టు రర్. ఇప్పుడు సో ప్రతిది కూడా 20, 32 ఈజ్ టు 5, 45, 50 ఆ రేషియోలో రాశా. ఇప్పుడు స్వాప్ రేషియో క్యాలిక్యులేషన్ ఎలా చేస్తావు, 20 డివైడెడ్ బై 5 ఇంటూ 40%, 20 డివైడ్ బై 5 ఇంటూ 40% ప్లస్ 32 ఇంటూ 40 డివైడ్ బై 40 ఇంటూ 25% ప్లస్ 100 డివైడ్ బై 50 ఇంటూ 35% ఈజ్ ఈక్వల్ టు 2.5 రేషియో. వాట్ ఈస్ ద స్వాప్ రేషియో? స్వాప్ రేషియో ఈజ్ గివెన్ ఫర్ ఎవ్రీ 1 share ఆఫ్ హెల్తీ లిమిటెడ్. అంటే చూడు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు మనకి 2.5 ఉంది బై 1.
అంటే మనం ఏం చేస్తాం, ఎక్వైరీకి ప్రతి ఒక్క షేర్కి మనం ఎన్ని షేర్స్ ఇస్తున్నాం అంటే 2.5 షేర్స్ ఇస్తున్నామని అర్థం. ఎక్వైరీ అంటే ఎవడో హెల్తీ లిమిటెడ్ ఈజ్ ఫర్ ఎవరీ 1 షేర్ ఆఫ్ హెల్తీ లిమిటెడ్ ఎఫిషియెంట్ విల్ గివ్ 2.5 షేర్స్, అంతే కదా దాని అర్థం, అంతే. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది, ప్రొమోటర్స్ హోల్డింగ్ ఆఫ్టర్ ఎక్విజిషన్. ప్రొమోటర్స్ హోల్డింగ్ పర్సంటేజ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఏంటి, ప్రొమోటర్స్ అదే నెక్స్ట్ క్వశ్చన్, క్యాల్కులేట్ ద ప్రొమోటర్స్ హోల్డింగ్ పర్సంటేజ్ ఆఫ్టర్ ద ఎక్విజిషన్. అంటే దానికి ఎలా చేస్తామంటే మనం ఫస్ట్ ప్రొమోటర్ హోల్డింగ్ షేర్స్ ఎన్ని 4.75, హెల్తీ లిమిటెడ్ ఎన్ని 5, హెల్తీ లిమిటెడ్ 5 అంటే మనం వాడికి ఇచ్చే స్వాప్ రేషియో అంతా 2.5, 5 × 2.5 తెలిసిందే కదా మనం. అలాగే ప్రొమోటర్ హోల్డింగ్ నుంచి అది టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్లో 7.5, దాంట్లో కూడా 2.5. అంటే ప్రొమోటర్ హోల్డింగ్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఏమొస్తుంది నీకు, ప్రొమోటర్ యొక్క హోల్డింగ్ ఎక్విజిషన్ వచ్చింది 60%. దట్స్ ఇట్, డన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్ ఎఫిషియెంట్ లిమిటెడ్ ఫర్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆఫ్ హెల్తీ లిమిటెడ్. వాట్ ఈస్ ద ఈపీఎస్ అడుగుతున్నాడు అంతే. ఆఫ్టర్ ఎక్విజిషన్ అంటే టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఈపీఎస్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆఫ్ హెల్తీ లిమిటెడ్, ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ ప్రాఫిట్ ఎంత, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్. దీనికి సింపుల్గా ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎర్నింగ్స్ అని చెప్పి చూసు, ఎర్నింగ్స్ లేదని చూడు, ఎర్నింగ్స్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం పర్ షేర్ అది. మరి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్కి ఎంత అని చెప్పి ఫైండ్ చేద్దాం. సింపుల్, ఎఫిషియెంట్ హెల్త్ లిమిటెడ్ ఈపీఎస్ మనం ఆల్రెడీ ఫైండ్ చేసిన నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత 10, 7.5. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది 50, 150, అదే 50, 150. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, అది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 28.75, 28.75 చేస్తే ఎంత వచ్చింది, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10, 7. సారీ రికార్డ్ అవుతుంది అనుకోలేదు, చెప్పుకుంటూ వెళ్ళిపోయా. అగైన్ టెలింగ్, కమింగ్ బ్యాక్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్ ఎఫిషియెంట్ లిమిటెడ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆఫ్ హెల్తీ లిమిటెడ్. కొత్త ఈపీఎస్ ఏంటి అని అడుగుతున్నాడు క్లియర్గా. కొత్త ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై టోటల్ ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఎర్నింగ్స్ ఆల్రెడీ మనకి ఫస్ట్ స్టెప్లో క్యాలిక్యులేట్ చేసాం, ఈపీఎస్ ఎంత 520 అని. చూడు ఇక్కడ 520ని క్యాలిక్యులేట్ చేసాం కదా, అది తీసుకుంటున్నాను. 520 నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చి 10, 7.5. టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది 150. అదే ఈపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి, అదే 50, 150 అనమాట. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఇప్పుడే ఫైన్ చేసాం, ఎంత 28.75. సో 28.75 చేస్తే ఈపీఎస్ 6.956 వచ్చింది. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అని అడుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అండ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ తర్వాత. ఏంటి మార్కెట్ ప్రైస్ అడిగితే ఏంటి, ఈపీఎస్ అంటే పిఈ రేషియో. ఈపీఎస్ అంటే ఏంటి, ఆఫ్టర్ ఎక్విజిషన్ అడుగుతున్నాడు కాబట్టి ఆఫ్టర్ ఎక్విజిషన్ యొక్క ఈపీఎస్ 6.956, అది ఇంటూ పిఈ రేషియో ఎంత 10 తీసుకుంటే 69.56. నెక్స్ట్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మార్కెట్ క్యాప్ ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎంపీఎస్ ఎంత 69.56 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, ఎక్విజిషన్ కంపెనీ కాబట్టి ఆఫ్టర్ ఎక్విజిషన్. ఎక్వైరర్ ఎవడ ఉంటాడు, ఎఫిషియెంట్ లిమిటెడ్, దాని టోటల్ ఎంత షేర్స్ ఉన్నాయి 28.75 ఉంది కాబట్టి 28.75 తీసుకుంటే ఎంత వచ్చింది. దాని తర్వాత వాడు అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. దేర్ ఈస్ అ ఫార్ములా ఫర్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. వాట్ ఈస్ ద ఫార్ములా, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంటూ వెయిట్ ఆఫ్ ఎర్నింగ్స్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతా ఇంత ఇంటూ వెయిట్ ఆఫ్ ఎర్నింగ్స్ 40%. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. 17, 18 ఆర్ సిమిలర్. అభిమాన్ ఈజ్ ఎ సబ్సిడరీ ఆఫ్ జనం అండ్ ఈజ్ ఎక్వైరింగ్ స్వాభిమాన్ లిమిటెడ్. అభిమాన్ ఎక్వైరింగ్ స్వాభిమాన్ అంట. అభిమాన్ ఏమవుతున్నాడు, ఎక్వైరర్, ఈడేమో ఎక్వైరీ. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్. ఓకే, పర్సన్ షేర్ క్యాపిటల్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్, జనం లిమిటెడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఈజ్ డూయింగ్ జస్టిస్ టు బోత్ ద కంపెనీస్. ద ఫాలోయింగ్ పారామీటర్స్ హ్యావ్ బీన్ డిజైన్డ్ అసైన్డ్ బై బోత్ ద కంపెనీ డిటర్మైన్ ద స్వాప్ రేషియో. ఫస్ట్ వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద స్వాప్ రేషియో. స్వాప్ రేషియోకి ఏం చేస్తాం, ఇచ్చిన వెయిట్స్ రెస్పెక్టివ్ వెయిట్స్ తీసుకొని ఎక్వైరీ టు ఎక్వైరర్ వేసి అన్ని సమ్మేషన్ తీసుకుంటాను కదా. సో లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. స్వాప్ రేషియో ఏంటి,
పర్టికులర్స్ అభిమానం స్వాభిమానం, ఆ తర్వాత ఎక్స్చేంజ్ రేషియో ఏదైతే ఇచ్చాడు అది డివైడ్ ఇంటూ 8 వెయిట్స్. మనకి ఏమేమి ఇచ్చాడు, బుక్ వాల్యూ ఇచ్చాడు, ఎర్నింగ్స్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్, దాని యొక్క రెస్పెక్టివ్ వెయిట్స్. సో ద గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటి, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద బుక్ వాల్యూ. బుక్ వాల్యూ ఎలా కనుక్కుంటే చెప్పు నువ్వు నాకు, ఈక్విటీ, టోటల్ ఈక్విటీ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అంతే కదా. చూడు మనం అదే చేసాం. బుక్ వాల్యూని ఎలా కనుక్కున్నాం, ఈక్విటీ ఫండ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. వాట్ ఈస్ ద ఈక్విటీ రే, హౌ యూ విల్ ఫైండ్ ఈక్విటీ, షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ఏదైతే ఉందో అదే ఈక్విటీ. ఏది చూడు, షేర్ క్యాపిటల్ ఎంత, నీకు 200 lakhs ఇచ్చాడు, 100 lakhs. ఫ్రీ రిజర్వ్స్ ఎంత ఇచ్చాడు, 900 lakhs, 600 lakhs, రెండు కలిపితే ఈక్విటీ ఫండ్ వచ్చింది. సో ఈక్విటీ ఫండ్ ఇంత రెస్పెక్ట్ తీసుకున్నా, 700 lakhs కదా. అయితే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఇచ్చాడు, షేర్ క్యాపిటల్ 200 lakhs అట. హౌ యూ విల్ ఫైండ్ నెంబర్ ఆఫ్ షేర్స్, సో ఇప్పుడు నేను బుక్ వాల్యూ కనుక్కోవాలంటే నాకు నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి, డైరెక్ట్గా ఇచ్చాడా ఇవ్వలే. సో దెర్ ఈజ్ ఎ హింట్. నెంబర్ ఆఫ్ షేర్స్ని ఎలా కనుక్కుంటా అంటే టోటల్ క్యాపిటల్ డివైడెడ్ బై పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ చేస్తే నీకు నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేస్తాయి. పెయిడ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు, 200 lakhs, 100 lakhs, ఓకే. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత, డివైడెడ్ బై పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. వాట్ ఈస్ ద పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్, 110 చేస్తే పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ డివైడ్ చేస్తే ఇప్పుడు నీకు ఏమైతే వచ్చింది, 2 lakhs, 10 lakhs. అదే నీకు ఏమవుతుందంటే బుక్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుతుంది. సో ఇక్కడ 2 lakhs, ఇక్కడ ఏమో 10 lakhs చేస్తే 550, 70 lakhs. ఓకే, నవ్ ఐ ఫౌండ్ బుక్ వాల్యూ 550, 70. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎర్నింగ్స్ కావాలి. హౌ ఐ విల్ ఫైండ్ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ కావాలంటే మనకు తెలిసింది టోటల్ ప్రాఫిట్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. అదొక మెథడ్ ఉంది. లేదంటావా, వాట్ ఈస్ ద ఫార్ములా, ఎంపీఎస్ డివైడ్ బై పిఈ రేషియో. సో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాడు ఏం చేశాడంటే ఫస్ట్ మార్కెట్ వాల్యూ కనుక్కున్నాడు. మార్కెట్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఎంపీఎస్ కావాలంటే మార్కెట్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నాకు ఇప్పుడు ఏంటంటే ఎంపీఎస్, నెక్స్ట్ పాయింట్ ఏంటి, పోనీ బుక్ వాల్యూ అయిపోయాయి, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ కనుక్కోవచ్చు. మార్కెట్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకుంటే ఎంపీఎస్ వచ్చేస్తుంది. అదే రాసా, మార్కెట్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. మార్కెట్ వాల్యూ ఎంత, పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ప్రమోటర్ ఎంత హోల్డ్ చేస్తున్నాడు, ఇక్కడ 50% హోల్డ్ చేస్తున్నాడు. ఓకే, నాన్ ప్రమోటర్స్ ఎంత అవుతారు, 100 - 50% అంటే 50, 100 - 60, 40%. సో మొత్తం ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందని చెప్తున్నారు మన క్వశ్చన్లో. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 500 lakhs, 156 lakhs. ఓకే, క్వశ్చన్లో చెప్పాడుగా ఇక్కడ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకటి గుర్తుంచుకో, అది పబ్లిక్ దగ్గర ఉండేదే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం అనమాట. సో టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో పబ్లిక్ దగ్గర ఉండి తీసేస్తే ఏమవుతుంది, ప్రమోటర్స్ దగ్గర ఉండేదే. సో మనోడు ఏం చేస్తాడంటే నాన్ ప్రమోటర్స్ ఇప్పుడు ఎంత ఉన్నారు, పబ్లిక్ ఎంత ఉంది ఇక్కడ, పబ్లిక్కి ఒక 50%, 40%, అంటే 500 డివైడెడ్ బై 50%. పబ్లిక్ యొక్క క్యాపిటల్ ఎంత, 500. ఓకే, డివైడెడ్ బై పబ్లిక్ యొక్క పర్సంటేజ్ చేస్తే టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేస్తుంది. పబ్లిక్ క్యాపిటల్ డివైడెడ్ బై పబ్లిక్ పర్సంటేజ్, అంతే, తెలిసిందే అది. సో వన్స్ యూ గెట్ ద టోటల్ మార్కెట్ వాల్యూ, దెన్ వాట్ యూ విల్ డూ, ఐ గోట్ ద టోటల్ మార్కెట్ వాల్యూస్. ఆ టోటల్ మార్కెట్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉందిగా, ఎంత, 2 lakhs, 10 lakhs. 2 lakhs, 10 lakhs రెస్పెక్టివ్గా తీసుకో. అప్పుడు ఏమైంది, ఎంపీఎస్ వచ్చేసి యూ గోట్ ద ఎంపీఎస్ 500 and 390. పిఈ రేషియోస్ ఎంత, పిఈ రేషియోస్ వచ్చేసి 10, 4. వన్స్ యూ నో ఎంపీఎస్ అండ్ ఈ పిఈ రేషియో, దెన్ యూ కెన్ ఫైండ్ ఈపీఎస్. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ డివైడెడ్ బై పిఈ రేషియో. 500 డివైడ్ బై 10, 39 డివైడ్ బై 4, 59.75. ఓకే, సో నాకు ఇప్పుడు ఏం తెలిసింది, ఎంపీఎస్ తెలిసింది 39, 500, 390, 39, ఎంపీఎస్ ఎంత వచ్చింది, 156 డివైడ్ బై 40%, 390. 390 divided by 10,
39 అంతే కదా, 10 lakhs అంతే, 39, there is no zero. సో 39. ఎర్నింగ్స్ కూడా అంతే తీసుకున్నా, 59.75 తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఐ హ్యావ్ టు ఫైండ్ ద స్వాప్ రేషియో. మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ రేషియో రాసేటప్పుడు కూడా ఎక్వైరీ టు ఎక్వైరీ ఎంత 70, రర్ ఏమో 550. సో అలా మొత్తం ఈక్వేషన్ తీసుకో. స్వాప్ రేషియో ఎలా కంప్లీట్ చేస్తావు, 70 divided by 500 exchange ratio into respective weights is summation of all these 0.14882. For every one share of Swabhiman Limited will issue 0.14882 of Swabhiman Limited. Total number of shares అంతనమాట. స్వాప్ రేషియో వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద బుక్ వాల్యూ ఎర్నింగ్ పెర్ షేర్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ assuming PE ratio of remains same, all the assets of and the liabilities of Swabhiman are taken over at book value. సో మనం ఏమడుగుతున్నాం, నెక్స్ట్ బుక్ వాల్యూ అంతా, ఈపీఎస్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇవ్వడుతున్నాడు. ఫస్ట్ ఏంటి బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మార్కెట్ వాల్యూ, బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈక్విటీ ఫండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈక్విటీ ఫండ్ ఎంత, అదే ఆల్రెడీ చేసేసాం కదా, ఎంత ఈక్విటీ ఫండ్ ఇక్కడ చేసాంగా, 100, 1100, 700, అదే కదా ఉంటుంది ఈక్విటీ ఫండ్ టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసాంగా, ఎంత వచ్చింది, ఒక దాంట్లో 2 lakhs, ఇంకో దాంట్లో 10 lakhs, అంటే 12 lakhs. కాదు, అలా చేయకూడదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్వైరర్ ఓకే 2 lakhs, వీడికి మాత్రం ఎలాగా ఎక్స్చేంజ్ రేట్ స్వాప్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తావు కదా, స్వాప్ రేషియోతో మల్టిప్లై చేస్తావు. స్వాప్ రేషియోతో మల్టిప్లై చేయాలంటే 100 lakhs. ఇప్పుడు ఎక్వైరీలో 100 lakhs షేర్స్ ఉన్నాయి, షేర్స్ కాదు, ఎన్ని ఉన్నాయి షేర్స్, వీడికి 10 lakh ఉన్నాయి వీడికి ఎక్వైరీలో. 10 lakh ఇంటూ స్వాప్ రేషియో ఎంత కానీ ఫైండ్ అవుట్ చేసావు నువ్వు, 0.14882. సో 10 lakhs ఇంటూ 0.14882 చెయ్యి, ఎంత వస్తుంది, మల్టిప్లై చేస్తా. ఓకే, అది టోటల్ ఏంటంటారు, ఈక్విటీ ఫండ్ డివైడ్ బై, ఈక్విటీ ఫండ్ అన్న క్యాపిటల్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అన్న ఒకటి, అప్పుడు బుక్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, ఈపీఎస్ కావాలి. ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. వాట్ ఈస్ ద ఎర్నింగ్స్, వీ ఆల్రెడీ హ్యావ్ ఈపీఎస్ నా 59.7 ఇంటూ రెస్పెక్ట్ 50 నెంబర్ ఆఫ్ షేర్స్ 50 ఇంటూ 2 lakhs. అలాగే ఇంకోటిది ఏంది, 1,04,820 ఇంటూ వాడి యొక్క ఈపీఎస్ ఎంత, 9.75 ఎర్నింగ్స్. ఎంత, 1,48,820 ఇంటూ ఎంత, 9.75. ఎర్నింగ్స్ 950కి వాడు రెస్పెక్టివ్ షేర్స్ అంతా 2 lakh షేర్స్. ఓకే, 50 ఇంటూ 2 lakh షేర్స్. ఓకే, ఆ తర్వాత ఏంటి, 10 lakhs వచ్చింది అది. ఓకే, ఆ తర్వాత ఏముంది, 9.75 ఈడి ఈపీఎస్. ఓకే, వీడికి ఎన్ని షేర్స్ ఉన్నాయి, 10 lakhs. 1 second, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏం లేదురా ఇక్కడ, మామూలుగా ఈపీఎస్ అంటే టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకేనా, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేసేసాం. ఎంత, అభిమాన్ది 50 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 2 lakh షేర్స్. 50 ఇంటూ 2 lakhs చేస్తే ఎంత వచ్చింది, 100 lakhs. ఓకే, 100 lakhs వేసుకున్నా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదో నాకు ఎందుకు కొత్తగా అనిపించింది, వీడి యొక్క టోటల్ ఎర్నింగ్స్ ఎంత, 9.75 అయితే వాడి యొక్క న్యూ షేర్స్ తీసుకుంటావా, ఇప్పుడు ఓల్డ్ షేర్స్ తీసుకుంటావా, అంటే స్వాప్ రేషియో కాకుండా నార్మల్గా వాడు నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs. సో ఇక్కడ 9.75 ఇంటూ 10 lakhs చేయాలి. ఇది చేస్తే నీకు ఎంత వచ్చింది, 97,50,000 వచ్చింది. అయితే డివైడెడ్ బై ఎంత చేయాలి నువ్వు, డివైడెడ్ బై
టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, అందులో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా చేస్తావు, 2 lakhs ప్లస్ 1,48,820 అంటే 3,48,820, అప్పుడు 56.62. సో ఎక్స్పెక్టెడ్ ఈపీఎస్ ఎంత వచ్చింది, 56.62. ఇందులో హైలైట్ అని కాదు కానీ నేను ఇక్కడ తప్పుగా అర్థం చేసుకున్నా. ఫస్ట్ ఏంటి, ఇది ఏదైతే ఉందో టోటల్ ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ ఎంత 9.75తో స్వాప్ రేషియోతో మల్టిప్లై చేసిన తర్వాత కొన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. అది ఎంత వచ్చిందంటే ఇక్కడ ఇంత 1,48,820. నేను ఈ అమౌంట్తో ఇన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ని అట్టుకెళ్ళి ఈ ఎర్నింగ్స్తో మల్టిప్లై చేసేస్తున్నాను. అది తప్పు, అలా చేయకూడదు. ఎందుకంటే అది ఎర్నింగ్స్ అనేది దాని ఓల్డ్ షేర్స్ మీద ఉంటుంది, దాని ఎర్నింగ్ కెపాసిటీ అంతే కదా, దాని ఎర్నింగ్. సో మనం దాంతో మల్టిప్లై చేసి డివైడెడ్ బై కొత్త కంపెనీ యొక్క టోటల్ షేర్స్, ఇది న్యూ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ కాబట్టి డివైడ్ బై ఇది, ఇక్కడ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేసేటప్పుడు ఈ స్వాప్ రేషియోతో మల్టిప్లై చేసింది తీసుకోవాలా. ఓకే రైట్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు, ఈపీఎస్ ఇంటూ పీఈ రేషియో. ఇప్పుడు ఈపీఎస్ ఎంత వచ్చింది 56.62, పీఈ రేషియో ఎంత ఇచ్చాడు. ఆ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పీఈ రేషియో ఈజ్ నాట్ చేంజింగ్ అట. సో వాట్ ఈస్ ద పీఈ రేషియో ఫర్ అర్బన్ లిమిటెడ్ ఈజ్ 10. సో టోటల్ 566.2. డన్.